అయితే పటాకులు పేల్చేప్పుడు అజాగ్రత్తగా ఉండటంతో ప్రమాదాలు జరిగాయి. చేతిలో పేలటం, కళ్లలో పట్టడంతో పలువురు గాయాల పాలయ్యారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ దీపావళికి కూడా పండుగ రోజున బాంబులు కాల్స్తున్న సమయంలో ఆనందాలతో పాటు విషాద ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి హాస్పిటల్లో ఇప్పటివరకు 47 మంది పటాకులు పేలుస్తూ గాయపడ్డ వారు చికిత్స పొందారు. వారిలో 20 మంది చిన్నారులు ఉన్నారని డాక్టర్స్ తెలిపారు. వారందరికీ తగిన ట్రీట్మెంట్ అందించామని, ఎవరికి సర్జరీలు, శస్త్రచికిత్సలు అవసరం లేదని వెల్లడించారు. మరిన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సరోజినీదేవి ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. మా కరెస్పాండెంట్ రవిచంద్ర అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. రవిచంద్ర, ఏం చెప్తున్నారు డాక్టర్లు? ప్రతి దివాళీ నెక్స్ట్ డే ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత చెప్పినా జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నారు. ఏదైనా సీరియస్ కేసెస్ వచ్చాయా? డాక్టర్లు ఏమంటున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఒక నిమిషం ఇది మాట్లాడండి. అరే, ఇప్పుడు గాయం పాలైనటువంటి అతను ఉన్నాడు, అతను తెలుసుకుందాం, అతను అడిగి తెలుసుకుందాం. అంటే దీపావళి ఒక విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికి అంటే ఎట్లా జరిగింది మీకు చెప్పండి. మేము బండి మీద పోతున్నాము, పనికి పోతున్నాం. అవుటర్కి వెళ్ళి వచ్చి తలిగింది. అంటే వేరే వాళ్ళు టపాసులు వెలుస్తుంటే మాకు వచ్చి తలిగింది. మేము వెలుచుకునేది కాదు, పనులు ఆన్ డ్యూటీలు ఉండగా వచ్చి తలిగింది. ఓకే, అంటే అంటే ఎలాంటి అది ఏందో అన్న పేరు తెలియదు మనకు. చాలా వేగంగా వచ్చింది, అది మస్తు వేగం. ఏమంటున్నారు డాక్టర్లు? ఇది కన్ను పలిగిపోయింది, రాదని చెప్తారు. ఎక్కడ ఎవరి మీది? అది పొద్దటూరు. ఓకే, రైట్. అంటే చూడొచ్చు, ఇది పరిస్థితి. అతనికి కన్ను మొత్తం అందులో ఉన్నట్టుగా ఐబాల్ పైలిపోయిందని డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు మనం సరోజిని కంటి ఆసుపత్రిలో రాత్రి మొత్తం 47 మందికి పైగా వచ్చి వెళ్లిపోయారు. ప్రైమరీ ప్రాథమిక చికిత్స చేసి పంపించారు డాక్టర్లు. ఎక్కువ మందికి గాయాలు కండ్లకే కావటం, కంటి ఆసుపత్రి కావడంతో ఇక్కడికి వచ్చారు. మిగతా దెబ్బలు కూడా తగిలిన మిగతా వాళ్లకు కూడా తగిలినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సరోజిని కంటి ఆసుపత్రికి 47 మంది వచ్చారంటే వివిధ ఆసుపత్రుల్లో రాష్ట్రంలో ఏ విధంగా ఉందో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాలా మంది అంటే చాలా వరకు పేల్చేయటనక, అంటే టపాసులు కాల్చేయటనక వాళ్ళే కాకుండా అది చూసేందుకు వెళ్ళేటనక వాళ్ళు, లేదంటే పక్క నుంచి వెళ్ళేటనక వాళ్ళు, లేదంటే పక్కన నిలబడి చూసినటువంటి వాళ్ళకి ఎక్కువగా గాయాలైనట్టు డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే వచ్చినట్టుగా ప్రతి పేషెంట్ అదే చెప్తున్నారు. మీరు టపాసులు కాల్సిన సమయంలో జరిగింది ఏ విధంగా జరిగిందంటే చూసేందుకు వెళ్ళాం, లేదంటే పక్కన నిలబడ్డాం. ఈ విధంగా ఇలాంటి సమయంలోనే గాయాలు ఎక్కువగా అయ్యాయి. రాష్ట్రం మొత్తం చాలా చోట్ల దీపావళి కొంతమందికి సంబరాన్ని తెచ్చిపెడితే మరి కొంతమందికి విషాదాన్ని మిగిల్చిందని దీన్ని బట్టి అర్థమవుతుంది. హరి, రైట్.